తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయజిస్ సిరాజీ. అల్లాహ్ యొక్క దయ వలన, కృప వలన రమదాన్ యొక్క పవిత్రమైన నెల మన యొక్క జీవితంలోకి వస్తుంది. మనలో కొంతమంది కొన్ని విషయాలు, కొన్ని ఆలోచనలు అనుకుంటున్నారు. వాటిని మీ అందరి ముందు పెడతాను. అప్పుడు మీకే అర్థమవుతుంది మనం అనుకుంటున్న ఆలోచనలు ఏమిటి, మనం చేయవలసిన పనులు ఏమిటి. ముందుగా ప్రతి ఒక్కరు అది ఎవరైనా కానివ్వండి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా అదృష్టాన్ని కోరుకుంటారు తప్ప దురదృష్టాన్ని ఎవ్వరు కోరుకోరు. కానీ అదృష్టం అనేది అంత సులువుగా రాదు. అదృష్టం అనేది ఒకటి ఇస్తే అల్లాహ్ ఇవ్వాలి, లేదా కొన్ని అదృష్టాన్ని మనమే కొని తెచ్చుకోవాలి. అంటే మన యొక్క ప్రయత్నాల వలన కూడా అదృష్టం అనేది కొన్నిసార్లు మనకి కలిసి వస్తూ ఉంటుంది. సో అల్లాహ్ ఇస్తే దాన్ని మనం ఏమి చేయలేము. అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ ప్రతి మనిషి అల్లాహ్తో సహాయం తీసుకోవడంలో ముందు ఉండాలి. అంటే ఉదాహరణకి ఈరోజు మీ యొక్క జీవితంలో దురదృష్టం కలుగుతుంది అంటే ఆ యొక్క దురదృష్టాన్ని మీరు దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప దురదృష్టం ఉంది కదా అని చెప్పి దానితో కలిసి మీరు మీ యొక్క జీవితాన్ని గడపలేరు. అలాగే అల్లాహు తాలా మన యొక్క పాపాలు కడిగి వేయబడడానికి, అల్లాహు తాలా మన యొక్క జీవితాన్ని సరిచేయడానికి, మన జీవితంలో ఉన్న తప్పులు ఒప్పులు వీటన్నిటిని కూడా మళ్ళీ సమకూర్చడానికి పవిత్రమైన రమదాన్ యొక్క నెల, బాబర్కత్ యొక్క నెల, అమూల్యమైన నెల, అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కురిసే యొక్క నెలని మనకి ప్రసాదిస్తున్నారు. అల్హమ్దులిల్లాహ్. ఇలాంటి పవిత్రమైన నెల మన జీవితంలోకి వస్తుంది అంటే మనం ఎంత ఎక్కువగా అల్లాహ్కి దగ్గర అవ్వడానికి ఎంత ఎక్కువగా మనం సిద్ధం అవ్వాలి అంటే రమదాన్ నెలలో ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా మనం మన యొక్క పనులు, మన యొక్క ఆరాధనలు, మన యొక్క నడవడికలు చేయడానికి మనం 100కి 200% మనం ప్రయత్నం చేయాలి. కానీ అల్లాహు తాలా కొంతమంది సహోదరిమణులని క్షమించుగాక, వాళ్ళు రమదాన్ నెల గడుపుతూ కూడా అంటారు, రమదాన్ నెల గడుస్తుందా, రమదాన్ నెల మొదలయ్యిందా, రమదాన్ నెల ఉపవాసాలు ఉంటున్నారా, ఇలాంటి ప్రశ్నలు కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. అల్లాహ్ తాలా వాళ్ళకి హిదాయత్ ప్రసాదించుగాక. నా ప్రేమ సోదర మహాశివులారా, ఎవరైతే రమదాన్ నెలని పవిత్రంగా గడపాలి అనుకుంటారో వాళ్ళు ఖురాన్ యొక్క పఠనం, నమాజ్ యొక్క అలవాటు, ఉపవాసాల యొక్క అలవాటు, ఇవన్నీ కూడా తప్పకుండా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. వీటితో సహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవన విధానాన్ని వాళ్ళ యొక్క జీవితంలో తెచ్చుకోవాలి. హదీసుల ప్రకారంగా జీవితాన్ని గడపాలి, సున్నతుల ప్రకారంగా జీవితాన్ని గడపాలి. ఇవన్నీ చేయాలి అంటే ముందుగా సంకల్పం అనేది చాలా ముఖ్యమైన పని. రమదాన్ నెలకి ముందు ఈ పని మనం తప్పకుండా చేయాలి. అదేమిటి అంటే సంకల్పం చేయాలి. ఒకవేళ మనకి గనక ఆరాధన చేయడం రాకపోతే ఆరాధన నేర్చుకోవాలి. ఈరోజు ఈ భూలోకంలో మనం నేర్చుకుంది ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంది మనకి ఏమీ రాదు, అసలు మనకి ఏమీ తెలియదు. అల్హమ్దులిల్లా. ఈరోజు నేను నా పర్సనల్ విషయాన్ని చెప్తున్నాను, ఒకరి సంగతి నాకు అనవసరం. నా పర్సనల్ విషయాన్ని నేను చెప్తున్నాను. ఈరోజు నేను ఏదైతే యూట్యూబ్ ఛానల్ చేయడం కానివ్వండి, ఖురాన్ చదవడం కానివ్వండి, లేదా వేరే ఏదైతే అల్లాహు తాలా నాకు కొన్ని వరాలు ప్రసాదించారు, ఇవన్నీ కూడా నా ప్రయత్నంతో సహా అల్లాహు తాలా నాకు ప్రసాదించారు. నా ప్రేమ సోదర మహాశివులారా, అదేవిధంగా ప్రతి మనిషి కూడా ఈరోజు నేను హాఫీజే ఖురాన్ చెప్పుకుంటున్నాను, కానీ పుట్టినప్పుడు నాకు ఏ బిరుదు లేదు. నేను మద్రసాకి వెళ్ళినప్పుడు నాకు ఎలాంటి బిరుదు లేదు. ఎంతో మంది గురువుల యొక్క దెబ్బలు తిని, ఎంతో మంది గురువుల యొక్క సేవలు చేసి, వాళ్ళ యొక్క దుఆలు తీసుకొని, నా తల్లిదండ్రుల యొక్క దుఆలు తీసుకొని అల్లాహు తాలా ఈరోజు నాకు యొక్క స్థానాన్ని ప్రసాదించారు. అలాగే మీరు కాదు, మనమందరం కూడా ఏ పని అయినా కూడా చేయాలి అంటే ముందుగా ఆ యొక్క పని రాకపోతే ఆ పనిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది రమజాన్ నెల అయితే మొదలవుతుంది, రమదాన్ను అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి, అల్లాహ్ని మెప్పించాలి, అల్లాహ్ని సంతోషపరచాలి. అదేవిధంగా రమదాన్లో ఏ పుణ్యకార్యం చేసినా కూడా 70% అల్లాహు తాలా మనకి ప్రసాదిస్తారు. కానీ ఇన్ని విషయాలు తెలిసి కూడా, అల్లాహ్ స్వయంగా చెప్పిన మాటలు తెలిసి కూడా చాలా మంది
అసలు రమదాన్ నెలనే పట్టించుకోరు, రమదాన్ నెల ఉపవాసాల్ని పట్టించుకోరు, రమదాన్ నెలలో కనీసం నమాజ్ కూడా చదవరు. ఎలాంటి వారు ఉన్నారంటే నమాజ్ చదివే యొక్క విధానం కూడా వాళ్ళకి రాదు, కనీసం కలిమయ తయ్యిబా చదవడం కూడా రాదు. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, ఎవరైతే నాకు నమాజ్ రాదు అంటున్నారు, ఎవరైతే నాకు కనీసం నమాజ్ చదవడం కూడా రాదు, అల్లాహ్ ముందు సజ్దా చేయడం కూడా రాదు, నమాజులో ఏమి చదవాలో కూడా రాదు, నమాజులో ఏ సూరాలు చదువుతారో కూడా నాకు తెలియదు అంటారు, అలాంటి వారు దయచేసి ఇప్పటి నుండి ప్రయత్నం చేయండి. ఇప్పటి నుండి మీరు కనుక ప్రయత్నం చేసి ఇన్షా అల్లా రమజాన్ మొదలవ్వక ముందు కనీసం మీరు 2 రకాతుల నమాజ్ అయినా సరే మీకై మీరు స్వయంగా చదవగలుగుతారు. అందువలన ఎవరైతే మాకు నమాజ్ రాదు అంటున్నారో వాళ్ళు ఇప్పటి నుండి ప్రయత్నం చేయండి. రోజుకి ఒక పాఠం లాగా సూర్య ఫాతిహా ఒక రోజు, వేరే చిన్ని సూరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక రోజు, అదేవిధంగా రుకు యొక్క తస్బీహ్ ఎలా చేయాలి, సజ్దా యొక్క తస్బీహ్ ఎలా చదవాలి, అత్తహియాద్ లో కూర్చున్నప్పుడు అత్తహియాద్ ఎలా చదవాలి, దరూద్ ఇబ్రాహీం ఎలా చదవాలి, దుఆయ్ మాసూర్ ఎలా చదవాలి, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో దగ్గర ఒక 4-5 ఉంటాయి గట్టిగా పెద్ద పెద్దవి. వీటిని గనక మీరు గట్టి సంకల్పంతో నేర్చుకుంటే ఇన్షా అల్లా రమదాన్ నెలని కనీసం ఈ 2 రకాతుల నమాజ్తో అయినా సరే మొదలుపెట్టి అల్లాహ్తో దుఆ చేసుకుంటూ ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా, ఎవరైతే మాకు నమాజ్ చదవడం రాదు అంటున్నారో, మొన్న రీసెంట్ గా నాకు ఒక కామెంట్ వచ్చింది, ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు, ఎవరైతే నమాజు చదవడం రాదు వాళ్ళు నమాజు చదవకపోతే మీకెందుకు, మీ నమాజులు మీరు చదువుకోండి, కానీ జమాత్తో సహా మాత్రం నమాజ్ చదివించకండి అని చెప్పి నేను ఒక మాట చెప్పాను. ఆ యొక్క వీడియోలో నేను ఇలా అన్నాను, ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు అని. ఆ వీడియోలో నేను అలా చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, కనీసం నేర్చుకునే వారికి రోషమైన వచ్చి వాళ్ళు కనీసం నేర్చుకుంటారేమో అని చెప్పి. నా ప్రేమ సోదర మహాశివులారా, ఎవరం కూడా నేర్చుకొని రాలేదు, ప్రతి ఒక్కరం కూడా నేర్చుకునే వాళ్ళమే. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. నేను కూడా ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. అందువలన నమాజ్ యొక్క విధానాన్ని ప్రతి ఒక్కరు, ఎవరైతే మాకు సరిగ్గా చదవడం రావట్లేదు అనుకుంటారో వాళ్ళైనా, లేదంటే మాకు అస్సలు చదవడం రాదు అనుకుంటారో వాళ్ళైనా, ప్రతి ఒక్కరు కూడా ఇన్షా అల్లా తప్పకుండా నమాజ్ యొక్క పూర్తి విధానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇన్షా అల్లా దీని వలన మీరు అల్లాహ్ని మెప్పించగలుగుతారు, రమదాన్ యొక్క నెలని ఆస్వాదిస్తూ కూడా రమదాన్ నెల గడపగలుగుతారు. ఇన్షా అల్లా ఇవన్నీ కూడా మీకు రమదాన్ నెలకి ముందే జరగాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా ప్రేమ సోదర మహాశివులారా, ఈ యొక్క విషయాలు మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఇన్షా అల్లా మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయబడటం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.